వ్యాట్ వ్యాట్ అంటే ఏంటి? వ్యాట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? వ్యాట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? వ్యాట్ వల్ల యూజెస్ ఏంటి? ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఎనీవన్? ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు వచ్చిందని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు వచ్చింది? ఓకే. ప్రజెంట్ ఇండియాలో అయితే వ్యాట్ లేదు. బట్ ఒక ప్రాబ్లం ఎలా ఉంది అనేది నేను చెప్తాను. 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వ్యాట్ వచ్చిందండి. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే, సేల్ చేస్తే సిఎస్టీ ట్యాక్స్ పడేది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయమ్మా. మల్టిపుల్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఒకే రకమైన పర్సెంటేజ్ ఐటమ్ మనకి ఆంధ్రాలో ఒక పర్సెంటేజ్ ఉంటుంది, తెలంగాణలో ఒకటి ఉంటుంది, కర్ణాటకలో ఒకటి ఉంటుంది, ఒకే తమిళనాడులో ఒకటి ఉంటుంది. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఒకే ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో మనకి జిఎస్టీ తీసుకొచ్చారు. ఓకే, కొన్ని దేశాల్లో ప్రజెంట్ వ్యాట్ ఉంది, బట్ మన ఇండియాలో అయితే లేదు. బట్ ఒక ప్రాబ్లం ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, ఆంధ్ర ట్రేడర్స్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ వ్యాట్ ఎస్ పెట్టండి. ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. పిన్ నెంబర్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇక్కడ మనకి అప్పుడు ఉండేది అనమాట 9 డిజిట్స్ తో, ఇప్పుడు లేదు కాబట్టి నో నీడ్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో వ్యాట్ అనే డీటెయిల్స్ వేసి పెడతారో మనకి వ్యాట్ ఉన్నప్పుడు లెడ్జర్ లో ట్యాక్స్ ఇచ్చేవాళ్ళం 5%. సేవ్. కావ్య సొల్యూషన్స్, కంట్రీ క్రియేటర్స్. అప్పుడు సప్లయర్ అంటే మనకు ఎవరైతే సరుకు ఇస్తున్నారో వారికి కూడా ఇక్కడ టిన్ నెంబర్ ఉండేది. వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చేవాళ్ళం. ప్రజెంట్ లేదు కదా, నో నీడ్. నెక్స్ట్ సేల్స్, సేల్స్ ట్యాక్స్ ఇవ్వాలి. సేల్స్ కు ట్యాక్స్ ఇవ్వాలి. కోమలి మర్చెంట్స్, కంట్రీ డెబ్టార్స్. నెక్స్ట్ బాలు ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. కాదర్ ఎంటర్ప్రైజెస్, కంట్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ. సో తర్వాత ఇన్పుట్ వ్యాట్ 5%. Additional taxes, VAT. Output VAT 5%. Duties and taxes, VAT. Control A. Escape. Units, invoice numbers. Stock item. Laptop. Control A. Save. Lenovo laptop. Control A. Save. తర్వాత Vivo mobiles. Yes. Control A. Oppo mobiles. Control A. ఇలా లెడ్జెస్ అన్ని చేసేసుకున్నాం. ఓకే, vouchers. So first one receipt, capital 55 lakhs. Control A, purchase
Avia Solutions. Control A, enter HP ల్యాప్టాప్. గైస్ కాసేపు మెసేజ్ పెట్టదండి. 25,000. Lenovo ల్యాప్టాప్స్ 23,000. సో టోటల్ గా 8,45,000 కి మనం పర్చేజ్ చేసాము. దాని కింద ఇన్పుట్ బ్యాట్ 5% ట్యాక్స్ ఇవ్వాలి. 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. టోటల్ గా 8,87,250. నెక్స్ట్ సేల్స్. సో ఎవరికి సేల్ చేస్తున్నామండి? కోమలి మర్చెంట్స్. కంట్రోల్ ఏ ఎంటర్. సో HP ల్యాప్టాప్ 18, రేట్ 30,000. తర్వాత లెనోవో ల్యాప్టాప్ 13, 26,000. 8,78,000 మనం సేల్ చేసామండి. దాని కింద అవుట్పుట్ వ్యాట్ ట్యాక్స్ తీసుకోవాలి. 43,900 ట్యాక్స్ పడింది. నెక్స్ట్ పర్చేస్. వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ వివో మొబైల్స్ 32,500. ఓపో మొబైల్స్ 25, 3,500. 1,62,500 కి మనం పర్చేజ్ చేసాం. సో దాని కింద ఇన్పుట్ వ్యాట్ తీసుకోవాలి. 8,120. సేల్స్ కాదర్ ఎంటర్ప్రైజెస్ వివో 22,800. ఓపో 25, 3,900. అవుట్పుట్ వ్యాట్ ఎస్కేప్. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. F Alt F1 expand 1,45,000. Stock summary. F12 configure. So goods inverses, so goods outverses. Control A. Inverse అంటే purchases, outverse అంటే sales, remaining closing balance. Dashboard. రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనవు. More reports, trial balance, Alt F1. Phone books. Purchase register, sales register, receipt register, payment register. వ్యాట్ ఇక్కడ మనకు షో చేసేది. ఓకేనా? ఇప్పుడు ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ రిపోర్ట్స్ చూపించట్లేదు. మనకి జిఎస్టీ కాబట్టి ముందు ఇక్కడ చెక్ చేసేవాళ్ళం. ఈ విధంగా మనం వ్యాట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బిఫోర్ మనకి యూజ్ చేసేవాళ్ళం. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్ మా? డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్? డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. సార్ చెప్పమా. ప్రీవియస్ క్లాస్ లో ఒక డౌట్ ఉంది సార్. అది పర్చేస్ లో ఐటమ్స్ ఎంటర్ చేసేటప్పుడు రావట్లేదు సార్. ఒకటి వస్తుంది కదా బాక్స్. ఆర్కే మొబైల్ స్టోర్ లో పర్చేస్ ఐటమ్స్ అవి వేసేటప్పుడు వివో అని పెట్టేసి సంథింగ్ మనము ఆ రేట్స్ వేస్తాం కదా సార్. వేసేటప్పుడు ఒకటి బాక్స్ అది రావట్లేదు. ఐటమ్స్ అడగడానికి జస్ట్ నార్మల్ గా ఎంట్రీ అవుతున్నాయి కానీ ఎక్కడ ఈ ప్లేస్ లో రాలేదా? ఎక్కడ ప్లేస్ చెప్పు నాకు. ఎక్కడ? ఓచర్స్ లోనా, ఐటమ్స్ లోనా? ఓచర్స్ లో సార్. ఓచర్స్ లో ఏ బాక్స్ రావాలి? అమౌంట్స్ వేసేటప్పుడు సార్. అమౌంట్స్ వేసేటప్పుడు ఇది ఎక్స్ట్రా కన్నా కొన్నిట్లో వస్తుంది, కొన్నిట్లో రాదు. డోంట్ వరీ. ఇక్కడ పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ లైక్
ఇక్కడ మీరు ఐటమ్ తీసుకునేటప్పుడు ఇది వస్తుందా మీకు? ఈ ప్లేస్ వస్తుందా డైరెక్ట్ గా? అక్కడే మీరు ఒక బాక్స్ తీసుకుంటాను కదా క్వాంటిటీలో ఒకటి. అది అది కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. ఏం ప్రాబ్లం ఏం రాదు. ఓకేనా? డైరెక్ట్ ఇలా ఎంటర్ చేసినా ఏం కాదు, అలా ఎంటర్ చేసినా ఏం కాదు. నో నీడ్. ఓకే, ఓకే సార్. దానికి సంబంధం లేదు. ఓకే సార్. ఇంకమ్మా ప్లీజ్, ఈ రోజుతో మనకి నార్మల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయామ్మా. ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. సార్ ఇంకోటి ఓకే, ఏంటంటే మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రాబ్లం పక్కకుంచి సొల్యూషన్ చేయండి సార్. అంటే అటు బుక్ లో చూస్తూ ఇటు చూడలేకపోతున్నాం కదా సార్. అమ్మా అలా అనుకుంటే టైం సరిపోదమ్మా. ఓకేనా? అంటే అర్థం ఓకే కాదు కదా సార్ అంత స్పీడ్గా. సరిపోతుంది బ్రదర్. అర్థం కాదు. ఓకే, ఎస్, ఇంకా మీకు మెటీరియల్స్ ఇచ్చింది ఎందుకు? ప్రింట్ తీసుకుని పక్కన పెట్టుకోమనే కదా చెప్పింది. సార్ ఐ మెకానికల్ ఇంజనీర్ సార్, ఐ డోంట్ హావ్